పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం ఏజెన్సీ ప్రాంతం మరోసారి ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైంది. వీరార్పురం మండలం అన్నవరం వద్ద నిర్మించిన అప్రోచ్ వంతెన రాత్రి కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. ఇది సాధారణ వంతెన కాదు. ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి కేవలం సంవత్సరం క్రితం మాత్రమే నిర్మించిన నూతన వంతెన ఇది. ఇప్పుడు అది వరదపోటుకు తట్టుకోలేక కూలిపోవడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానికుల వివరాల ప్రకారం 2022లో ఉధృతమైన వరదల సమయంలో పాత వంతెన ధ్వంసమైంది. అప్పట్లో రాకపోకలకు అంతరాయం కలగడంతో అధికారులు అత్యవసరంగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కానీ ఈ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్బీ శాఖ అధికారులు నిర్మాణ పనులను సరైన పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందని మండలవాసులు మండిపడుతున్నారు. వర్షపు నీటితో కొండవాగులు ఉప్పొంగి బలమైన ప్రవాహం బ్రిడ్జి అప్రోచ్ రోడ్డును కొట్టుకుపోయింది. దీంతో కొత్త వంతెనకు సంబంధించిన అప్రోచ్ భాగం పూర్తిగా కూలిపోయింది. రాత్రికి రాత్రే రహదారి తెగిపోవడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు రాకపోకలకు నిలిచిపోయారు. అత్యవసర వైద్య సదుపాయాలు, విద్యార్థుల ప్రయాణం, సరుకు రవాణా అన్నీ ఆగిపోయాయి. వాహనదారులు ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పెద్దలు మాట్లాడుతూ, మేము ప్రభుత్వాన్ని నమ్మి వేచి చూశాం. కొత్త బ్రిడ్జి వస్తే ఇబ్బందులు తీరతాయని అనుకున్నాం. కాని ఈ బ్రిడ్జి ఏడాదికి మించి నిలబడలేదు. ఇది కాంట్రాక్టర్ లాభం, అధికారుల నిర్లక్ష్యం తప్ప మరేం కాదు అని విమర్శిస్తున్నారు. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, నాణ్యత లేని నిర్మాణానికి బాధ్యులైన అధికారులపై, కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని. అలాగే పాత పద్ధతిలో కాకుండా వరదలకు తట్టుకునేలా నూతన హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాల్సిందిగా కోరుతున్నారు. ప్రస్తుతం ప్రాంతీయ ప్రజాప్రతినిధులు, సివిల్ సొసైటీ సంస్థలు, స్థానిక సంఘాలు ఈ అంశంపై గళమెత్తుతున్నాయి. కాని ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ ప్రాంతం రవాణా, ఆర్థిక, విద్యా రంగాలలో పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.